రాష్ట్రంలోని కల్లుగీత కార్మికుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం చేయూతనిస్తుందని తెదేపా బీసీ సాధికార తెదేపా జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సిహెచ్ రామలింగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కులాలు శ్రీశైన, గౌడ, శెట్టిబలజ, ఈడిగ, యాత తదితర బీసీ కులాలకు కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఎన్నికల హామీ మేరకు కల్లుగీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10% కేటాయించారని గుర్తు చేశారు. శెట్టిబలజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ సిహెచ్ రామలింగేశ్వరరావు, ఇడా చైర్మన్ శివప్రసాద్, నాయకులు ఆర్ రాంబాబు, టి రవి, పి త్రినాథ్, పి ప్రసాద్ బాబు, బాలాజీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులకి ఉద్దేశించి ఈ కార్యక్రమాలు పెట్టడమే కాకుండా బీసీ కులాలను కూడా అన్ని విధాలకు కూడా ముందు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ఎలక్షన్లో పోటీ చేయలేని వాళ్ళు ఎటువంటి వాళ్ళైతే ఎవరున్నారో ఇవాళ 33% రిజర్వేషన్ని జగన్మోహన్ రెడ్డి 24% చేసి 9% తగ్గించేసి 16,327 పోస్టులు ఏదైతే సర్పంచ్లు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఎంపీపీలు కానీ జడ్పీ జిల్లా పరిషత్ చైర్మన్లు జడ్పీటీసీలు తగ్గిపోవడం జరిగింది. అది కూడా మళ్ళీ ఇవాళ బిల్లు పెట్టి ఇవాళ 33% చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి అది బిల్లు పెట్టడం జరిగింది. కులాలు ఏదైతే గీత కులాలు అయితే కల్లుగీత కులాలు అయితే ఉన్నాయో వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ముఖ్యంగా మీ మీడియా ద్వారా ప్రజలకి తెలియపరుస్తారని సభముఖి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే కూటమి నాయకులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే బీజేపీ తరఫున పురంధేశ్వరి ఉన్నారో వారు మాకు ఇచ్చిన వాగ్దానం మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్ ఇస్తా అన్నారు. ఆల్రెడీ ఆ వాగ్దానం నెరవేర్చడం కూడా జరిగింది. కానీ ఈ కులాలకి అది కూడా సరిపోదు, ఇంకా కాస్త న్యాయం చేయాలనే పరిస్థితిలో రాబోయే బారు పాలసీలో కూడా 10% రిజర్వేషన్ను ఈ కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ 10% కూడా 50% రాయితీ. ఎవరైతే ₹1 ₹1 మాత్రమే ఈ గీత కులాల సోదరులు చెల్లించాల్సి వస్తుంది. 10% రిజర్వేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సగం ఫీజే కట్టి పొందొచ్చు. అది కూడా లాటరీ ద్వారానే జరుగుతుంది. బార్ షాపుల్లో కూడా మాకు ఇచ్చిన 10% రిజర్వేషన్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ అవకాశాన్ని కల్పించిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన నాటి నుంచి కూడా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు కింద ప్రతి హామీని అమలు చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమర్థవంతంగా పనిచేస్తూ ఈ రోజున చేనేత కార్మికులకు కానీ, బీసీ కులాల ప్రతి కులానికి, అలాగే గీత కార్మికులకి ఈ రోజున ఇచ్చినటువంటి బార్ పాలసీలో తగినటువంటి న్యాయం చేసినందుకు కూటమి ప్రభుత్వానికి మా బీసీ కులాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, బీసీలు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ వెన్నెముకగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమి ప్రభుత్వానికి వెన్నెముకగా ఉండి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తగిన విధంగా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కేవలం మీకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పారు, కానీ అంతకన్నా ఎక్కువగా ఈ రోజున ఏర్పాటు చేయబోయే బార్లో కూడాను 10% ఇస్తానని వాగ్దానం జీవో తీసుకురావడం జరిగింది. దానికి మా బీసీ కులాల తరఫున అలాగే ఎస్పెషల్లీ గీత కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా గీత కులాలని, బీసీ యావత్ కమ్యూనిటీలని ఏకతాటి మీద నడిపి ఒక వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి సర్దార్ గౌతులచ్చన్న గారిని యొక్క జన్మదినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా చేయాలని ఈ సందర్భంగా విలేకరుల సందర్భంగా